ప్రయాసపడి ఇంకా భారం మోసుకుంటున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. ఎవరెవరైతే దేవుని దగ్గరికి వచ్చారో వారికి తేలికైపోవాల్సిందే, వారి ప్రాణాలకు నెమ్మది కలగాల్సిందే, కానీ ఇంకా భారము మోసే పరిస్థితులు వాళ్ళు ఉండకూడదు. బస్సెక్కి ఎవరైనా మీ సూట్ కేసు నెత్తిన పెట్టుకొని కూర్చున్నారా? లేకపోతే పెద్ద మూట ఉంటుంది మళ్ళీ మీ పెట్టుకున్నారా? పెట్టుకోరు ఎవరు కూడా. ఎప్పుడెప్పుడు బస్సు ఎక్కుతామా అని ఎక్కిన మరుక్షణం మీద అక్కడ పెట్టి అమ్మయ్య ఇప్పటిదాకా మోసిన భారం అంతా తీరిపోయింది. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చాక ఇంకా ఏ భారము నీవు మోయాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగనగాక. ఆయన అన్నాడు, నా మీద మీ భారమును వేయండి, మీకు విశ్రాంతిని మీరు పొందుకోండి. దేవునికి స్తోత్రం. ఎవరండి ఇలా చెప్పిన వాళ్ళు ఎవరైనా లేరు? ఈ మాట చెప్పిన వారు భూమి మీద ఎవరు లేరండి. ఎప్పటికీ మన భారం మనమే పడాలి, మన బాధ మనమే పడాలి అన్న మాటే మనం వింటూ వచ్చాం, కానీ ఎవ్వరు మన భారాన్ని తీసుకుని మనకు నెమ్మదిని విశ్రాంతినిచ్చిన వారు లేరు. సరిగ్గా ఎత్తుకో ఆ మూట, అలా ఎత్తుకో, ఇలా ఎత్తుకొని సలహాలు ఇవ్వచ్చేమో, కానీ ఆ భారం అంతా వాళ్ళు తీసుకొని ఇంక ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండమ్మా అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక్కడే ప్రభైన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తును అంగీకరించిన వారు ఇకను భారముతో బతకాల్సిన అవసరం లేదు. ఆయన మీద భారం వేసి తేలికైపోయి ఫ్రీ అయిపోయి సంతోషముతో ఆయనను మహిమపరుస్తూ ఆయన వెంబడించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసు ప్రభు వారు ఎవరు ఏంటి అని మనం గ్రహిస్తే అపోస్తుల కార్యం 10:36 చెప్పాడు, ఈయన నీకే కాదు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరితోనూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 45:22 అందరితో మాట్లాడినట్టే ఈయన నరావతారిగా భూమి మీదకి వచ్చి కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా అన్నాడు. అన్నాడా లేదా? అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి కులముతో కానీ, మతముతో కానీ, రాష్ట్రముతో కానీ, ప్రాంతముతో కానీ ఎలాంటి భేదం ఆయనకు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు.